ముందుగా ఇవి ఉల్లిపాయ సంచికి ఉండేటువంటి థ్రెడ్స్ అన్నమాట. సో ఇలాంటి థ్రెడ్స్ను కొన్నిటిని ఒక హాఫ్ ఫీట్ వరకు కట్ చేసేసి వాటిని ఈ విధంగా ఇక్కడ ముడేయడం జరిగింది. సో ఇట్లాంటి వాటిని మనము కొన్ని తీసేసుకొని ఈ విధంగా సెట్ చేసుకొని వీటిని మనము ఇలా రబ్ చేస్తే మీరు గమనించవచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ థ్రెడ్స్ అన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ వీటి మధ్య ఒకే రకమైన ఛార్జ్ ఆవేశము ఫామ్ అయింది. అందువల్ల ఒకదానికొకటి వికర్షణ ఏర్పడుతుంది. ఇప్పుడు నా చేయిని దీని దగ్గర తీసుకొస్తే ఇక్కడ అతుక్కుంటున్నాయి. సో నా చేయి పైన వీటికి వ్యతిరేకమైనటువంటి ఒక ఆవేశం ఏర్పడడం వల్ల ఈ విధంగా ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్, స్థావర విద్యుత్ శక్తి ఏర్పడుతుంది. సో దీన్ని ఇంకో విధంగా ఈ ఆవేశం మొత్తం తీసేసి ఈ విధంగా ఉంచిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా ఒక ఉలన్ క్లాత్తో ఇక్కడ చూపించింది, ఉలన్ క్లాత్తో ఈ విధంగా చాలా వేగంగా రబ్ చేసినట్లయితే సో ఈ విధంగా చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి ఒకదాని నుంచి ఇంకొకటి. సో ఇక్కడ వికర్షణ శక్తి ఏర్పడింది, అదేవిధంగా దగ్గర తీసుకొస్తే ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. సో ఈ వికర్షణ ఆకర్షణ అనేది దానిపైన ఉన్నటువంటి ఛార్జ్ ఆవేశాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడుతుంది.